ಒಂದೂರಲ್ಲಿ ಒಂದು ವ್ಯಾಪಾರಿ ಜೀವಿಸ್ತಿದ್ದ. తన పేరు మోహన్. తనకి డబ్బులో ఏం తక్కువ లేదు గాని ఆయన ఒకటో నంబర్ కంజూసు. ఎప్పుడైనా ఒక పేదవాడు సహాయం కావాలని వచ్చి అడిగినా ఆయన ఎవ్వరికి సహాయం చెయ్యడు. కాని ఆయనకి దైవభక్తి ఎక్కువ, మరియు అందువల్ల ఆయన ఎప్పుడూ పూజా పునస్కారాలు చేసేవాడు. ఒకరోజు మోహన్ తన ఇంట్లో పూజలు చేస్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికొచ్చారు. సేటు గారు, మన గ్రామంలో రామనవమి పండుగ చేస్తున్నారు. ఊర్లో ప్రతి ఒక్కరూ చందా వేస్తూ ఉన్నారు. మీరు కూడా ఏమైనా చందా ఇస్తారా? వాళ్ళకి చెప్పమంటారా నన్ను? ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలి మనం. అప్పుడే కదా మనకు పరలోకంలో స్వర్గం లభించేది. మరి నువ్వొక పని చెయ్యు. మన సరుకులు పెట్టే గదిలో వెనక వైపు బియ్యపు సంచులున్నాయి కదా, వాటిని పండగలో దానంలా ఇచ్చేసేయు. సేటు గారు, ఆ బియ్యం అయితే పాడైపోయాయి కదండి, దాన్ని ఎలా ఇస్తాం చెప్పండి? తినే తిండి గింజలు ఎప్పుడు కూడా పాడు కావు. తిండి గింజల విలువ వచ్చేసి నువ్వు వెళ్ళి పేదవాడికి అడుగు. ఇంతకి నువ్వేమనుకుంటున్నావు? ఇన్ని బియ్యపు సంచులు వట్టిగానే పడేసేయమంటావా? నువ్వొక పని చెయ్యు. అందులో కొన్ని గోధుమలు కలిపేసి దాన్ని పిండిలా తయారు చేయొచ్చు. తర్వాత మందిరంలో ఇచ్చేసేయండి. సేట్ యొక్క మాటలు విని మునీం శేఖర్కి తల తిరిగిపోయింది. సేటు చేసే పనులేమో ఇలా ఉన్నాయి, అతని కోరికలేమో స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు. ఇలాంటి పాపిష్టి విధవలకి అసలు స్వర్గం అనేది ఎలా లభిస్తుంది? ఆయన ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని అనుకున్నా గాని అలా చెయ్యాల్సిన పరిస్థితి. వాటిని తీసుకెళ్లి పిండి కొట్టించి దాన్ని దేవాలయంలో ఇచ్చాడు. దేవాలయంలో వాటిని పూరీలు చేసి అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అందరూ తిన్నారు. మరుసటి రోజు అందరికీ వాంతులు అవ్వడం ప్రారంభించాయి. చెడిపోయిన ఆ వస్తువు దాని పని అది చూపించేసింది. ఇంటికి వెళ్లి చూస్తాడు మునిం. అక్కడ వాళ్ళ కొడుకు కూడా వామిట్ చేస్తూ ఉంటాడు. బాబు రాజు, నువ్వు గనక నిన్న పండగలో అన్నమేమని తిన్నావా బాబు? అవునా అన్నగారు, కానీ ఎందుకో ఇప్పుడు నా కడుపులో తిప్పేసినట్టు అవుతుంది, వాంతులు కూడా అవుతున్నాయి. మునిం ఇది బాగా అర్థం చేసుకున్నాడు. ఆ చనిపోయిన బియ్యం మూటల వల్లే ఇది జరిగింది అని. తన కొడుకు యొక్క పరిస్థితిని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు మునిం. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కొడుకు సరిపోయాడు. రాజు ఏమో ఇప్పుడు బానే ఉన్నాడు, కానీ సేటు చేసింది చాలా పెద్ద తప్పు. తనకి బుద్ధి నేర్పించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఇక మీదట ఆయన ఇలాంటి తప్పు చేయకూడదు అని. కొద్ది రోజులు గడిచిపోతుంది. ఒకరోజు తన కొడుకు రాజు ఒక బుక్ చదవడం చూశాడు. అందులో అక్బర్ బీర్బల్ యొక్క కథలు రాసున్నాయి. నాయనా రాజు, నువ్వు ఇవి ఏం కథలు చదువుతున్నావు? నాన్నగారు, ఇందులో బీర్బల్ తెలివి గురించిన కథలు ఉంటాయి. బీర్బల్ స్వర్గం యొక్క యాత్ర గురించి అక్బర్ని వాస్తవాలేమిటో అర్థమయ్యేలా చెప్పాడు. ఈ కథలో అదే చెప్పడం జరిగింది నాన్నగారు. స్వర్గం అనే మాట వినగానే మునిం తన దగ్గర నుంచి బుక్ తీసుకుని చదవడం ప్రారంభించాడు. బహుశా ఇప్పుడు బీర్బల్లా మారి ఈ సేటుకు సరైన బుద్ధి చెప్పే అవకాశం, సమయం వచ్చేశాయి. మునిం శేఖర్ ఏం చేయాలో అన్ని తయారు చేసుకుని ఊర్లో ఉన్న బార్బర్ షాపుకి వెళ్ళాడు. అన్నయ్య, ఈరోజు మీకు సహాయం అడగటానికి వచ్చాను. చెప్పు తమ్ముడు, విషయమేంటి? మన ఊరిలో 3 రోజుల ముందు జనాలు వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. దానికి కారణం మా సేటు మోహనే. అతను చెడిపోయిన ధాన్యం మొత్తాన్ని పండగలో దానంగా ఇచ్చాడు. అది తినటం వల్లే ఊరిలో జనాలందరి పరిస్థితి అలా తయారైంది. అయితే అతను తప్పు చేశాడు తమ్ముడు. ఆ పాడైపోయిన తిండి తినటం వల్ల ఊర్లో చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది చనిపోయారు. ఆ దుర్మార్గుడికి శిక్ష అయితే లభించాల్సిందే తమ్ముడు. కానీ మనం ఏం చేయగలం తమ్ముడు? మనం చేయగలం. ఏ లేదన్నయ్య, నువ్వు వాళ్ళ ఇంటికి గడ్డం చేయడానికి వెళ్ళు. దాని తర్వాత శేఖర్ తన చెవిలో తను వేసిన ప్లాన్ అంతా చెప్పాడు. మరుసటి రోజు ఆయన సేట్ ఇంటికి వెళ్ళాడు. అరే సేటు గారు, మీరు ఎన్నో రోజుల నుంచి అసలు మా దుకాణం వైపుకే రావటం లేదేమిటి? అందుకే ఇక స్వయంగా నేనే మీ ఇంటికి రావాలని ఇలా వచ్చేసాను. మరి అయితే సరే, గడ్డం చేసే. ఇక ఆయన షేవింగ్ చేస్తూ మాటలు చెప్పడం ప్రారంభించాడు. సేటు, మీ వాకిట్లో కాకులొచ్చి ఏవో చెప్తున్నాయి సేటు గారు. దీనికైతే అర్థం మీకు తెలిసే ఉంటుంది కదా సేటు గారు. కాకుల భాషను నేనెలా అర్థం చేసుకుంటాను? నువ్వేమన్నా అర్థం చేసుకుంటావా? అవును సేటు గారు, నాకు అర్థమవుతుంది. మరి అవునా? అయితే చెప్పు, ఈ కాకులు అసలు ఏమంటున్నాయి ఇంతకీ? ఈ కాకులు ఏం చెప్తున్నాయంటే అవి మీ తల్లిదండ్రులు, మీ తాతల యొక్క సందేశాన్ని తీసుకొచ్చాయట. వారు మిమ్మల్ని స్వర్గంలో బాగా గుర్తు చేసుకుంటున్నారట. ఏమిటి, నిజంగానేనా? నిజంగానే నా పూర్వీకుల సందేశం అందించడానికి వచ్చాయా? ఈ కాకులు మాటి మాటికి ఏం చెప్తున్నాయంటే మీరు మీ పెద్దవాళ్ళందరినీ మర్చిపోయారట కదా.
ఇప్పటి వరకు కూడా మీరు వారి బాగోగులు అడగటానికి ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించలేదట. ఇదేం చెప్తున్నావు నువ్వు? ఎక్కడైనా బ్రతుకున్న మనుషులు స్వర్గానికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మళ్ళీ ఎలా వస్తారు అసలు? మీరైతే చాలా అమాయకంగా కనపడుతున్నారు. ఇది మీకు తెలీదా సేటు గారు? స్వర్గయాత్ర చేయొచ్చనే విషయం మీకు తెలీదా? నాకు ఒక పురోహితుడు పరిచయం ఉన్నాడు. అతను బ్రతుకున్న మనిషిని అతను స్వర్గయాత్ర అనేది చేయించగలడు. సేట్ ఆయన చెప్పిన మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు. ఒకవేళ నువ్వు చెప్పే విషయం నిజమైతే నేను కూడా స్వర్గయాత్ర చెయ్యాలి అని అనుకుంటున్నాను. మరి ముందుగా మీకేమైనా అనుమానాలు గనక ఉంటే మాత్రం మీ పని వాళ్ళలో ఎవరినైనా స్వర్గయాత్ర కోసమని పంపించేసేయండి. ఎప్పుడైతే వారు స్వర్గయాత్ర చేసి విజయవంతంగా వస్తారో అప్పుడే మీరు కూడా స్వర్గయాత్ర చేయండి సేటు గారు. ఆయన చెప్పిన మాటలు సేట్కి చాలా నచ్చింది. మరియు అక్కడికి మునీం శేఖర్ని ఆయన పిలిచాడు. శేఖర్, ఇతడు ఏం చెప్తున్నాడంటే ఒక పురోహితుడు ఉన్నాడట. అతను స్వర్గయాత్ర చేపిస్తాడట నిన్ను. నువ్వు స్వర్గానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మా పూర్వీకుల గురించి తెలుసుకొని రావాలి. అక్కడ వాళ్ళకి ఎలాంటి బాధలైతే లేవు కదా అనేది చూడు. సరే సేటు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను మీ పూర్వీకుల సమాచారం తెలుసుకున్నటకు స్వర్గానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. కాసేపు అయ్యాక ఆ వ్యక్తి ఒక పురోహితుడిని తీసుకొని సేట్ ఇంటికి వచ్చాడు. సేట్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళు యజ్ఞం చేయడం ప్రారంభించారు. దాని తర్వాత పురోహితులు వాళ్ళు మాట్లాడుకున్నట్లే గడ్డి లోపలికి పంపించారు మరియు దానికి అగ్గి పెట్టాడు. ఇక మీరు కొన్ని రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. మీ ముని స్వర్గానికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండాల్సిందే. వీలైతే అతను వారంలోపే తిరిగి రావచ్చు, లేదంటే అతనికి నెల రోజుల వరకు కూడా సమయం పట్టవచ్చు. దానికి అగ్గి పెట్టిన వెంటనే సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు మునీం శేఖర్ గడ్డి ఉన్న చోటు నుంచి ఒక స్వరంగాన్ని తయారు చేశాడు. ఒక వారం రోజులు ఆయన స్వరంగంలోనే ఉంటూ తర్వాత సేట్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. సేటు గారు, నేను స్వర్గం నుంచి వస్తున్నాను. అక్కడ మీ యొక్క అమ్మగారు, నాన్నగారు, మీ మిగతా పూర్వీకులు కూడా కలిశారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలుగుతోంది. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు తినటానికి బియ్యం పంపించమన్నారు. దాంతోపాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా పంపించమన్నారు. ఆయన చెప్పిన మాటలు విని సేట్ అది బాగా నమ్ముతాడు. అది మాత్రం కాకుండా బియ్యం మూటలు, వేసుకోవడానికి బట్టలు, తినడానికి పళ్ళు అని తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ పెట్టిన తర్వాత పురోహితులు మళ్ళీ పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాత ఆ వస్తువులతో పాటు మునీం శేఖర్ని కూడా లోపలికి పంపించి మళ్ళీ అగ్గి పెట్టాడు. తను వస్తువులన్నీ ఆ సురంగంలో తీసుకెళ్లి పెట్టి తను కూడా అక్కడే ఉంటాడు. ఒక వారం తర్వాత శేఖర్ దగ్గర నుంచి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ రాలేదు. 10 రోజుల తర్వాత శేఖర్ వచ్చాడు. సేటు గారు, మీరు పంపించిన ఆహారం, బట్టలు అవన్నీ నేను స్వర్గంలో అందించొచ్చాను. మీ పూర్వీకులందరూ మీరు చేసిన పనికి సంతోషంగా ఉన్నారు. ఇక వాళ్ళ కోరిక ఒకటే ఉంది. చెప్పు శేఖర్, వాళ్ళ కోరిక ఏమిటింతకి? నేను మా నాన్నగారి ప్రతి కోరికని తీరుస్తాను. మరి సేటు గారు, మీ నాన్నగారు ఏమనుకుంటున్నారంటే ఒకసారి నాకు బదులుగా మిమ్మల్ని స్వర్గంలో కలవటానికి రమ్మంటున్నారు. మరి వారు మిమ్మల్ని ఒకసారి దగ్గర నుండి చూడాలి అని అనుకుంటున్నారు. నువ్వు నిజం చెప్తున్నావు శేఖర్. నేను వాళ్ళని కలవటానికి వెళ్లాల్సిందే ఒకసారి. నువ్వు పురోహితుడికి చెప్పేసేయ్యు. వచ్చే వారం మా నాన్నగారిని కలవడానికి స్వర్గానికి స్వయంగా నేనే వెళ్తానని చెప్పు. నా కోసం 2 సార్లు స్వర్గయాత్ర చేసిన నువ్వు నీ నిజాయితీని నిరూపించుకున్నావు. అందుకే స్వర్గానికి వెళ్లే ముందు ఒకసారి నా మొత్తం వ్యాపారాన్ని నీకు అప్పజెప్పేసి వెళ్ళిపోతాను. నేను లేని సమయంలో నువ్వే నా వ్యాపారాన్ని చూసుకోవాలి. మీరు చింతించకండి సేటు గారు. మీరు మీ పూర్వీకుల్ని కలవటానికి నిశ్చింతగా వెళ్ళిరండి. మీ వ్యాపారాన్ని నేను నిజాయితీగా కష్టపడి చేస్తానండి. మీరు భయపడకండి. శేఖర్ చెప్పిన మాటలు విని నమ్మి మళ్ళీ పురోహితులను పిలిచి పూజ చేయడం ప్రారంభించారు. వాళ్ళందరూ అనుకున్నట్లే సేట్ని ఆ గడ్డి లోపల పడుకోబెట్టి దానికి అగ్గి పెట్టడం ప్రారంభించారు. కాసేపట్లోనే ఆ గడ్డి నిప్పు పట్టుకుంది. సేట్ యొక్క శరీరం మండిపోవడం ప్రారంభించింది. కాసేపు కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఆయన చనిపోయాడు. సేట్ చనిపోయాక ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. మనిషి కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మరి పేదవారికి పిసినారితనంతో పాడైపోయిన అన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నాడు కదా. అందుకే సేటు గారికి కూడా ఇలా జరగడమే సరైనది. మనమంతా సేటు గారిని స్వర్గానికి పంపించి మనం కూడా ఒక విధంగా పుణ్యం కట్టుకున్నామని చెప్పొచ్చు. ఈ విధానంగా ఊర్లో వాళ్ళకి ఈ కంజూస్ సేట్ దగ్గర నుంచి విడుదల దొరికింది.